పిండి ప్రమిదలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అవి కూడా క్రాక్స్ రాకుండా ఇంకా మనకి నచ్చిన షేప్లో ఎలా తయారు చేసుకోవాలనేది ఈ రోజు చూసేద్దాం ఈ వీడియోలో. మీరు ఎన్ని ప్రమిదలు చేయాలనుకుంటున్నారో అంత పిండిని తీసుకోవాలి. ఫస్ట్ నేను 2 చేద్దాం అనుకుంటున్నాను. ఈ పిండి ప్రమిదల్లో బనానా, బెల్లం, పాలు, ఆవు నెయ్యి ఇలా అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. ఇంకా నేనైతే బెల్లం మాత్రమే వేస్తానండి. వాటర్ మాత్రం ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే పిండి ప్రమిదలు చేసేటప్పుడు వాటర్ ఒకేసారి వేసేసాం అనుకోండి, పిండి బాగా పల్చగా అయిపోతుంది, వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువైపోయి ప్రమిద నిలబడదు. ఇంకా మనం ప్రమిదలు చేసుకునేటప్పుడు రౌండ్గా లడ్డూలాగా చేసేసుకోండి ఫస్ట్. తర్వాత ఒక గ్లాస్లోకి వేసేసానండి. మీ దగ్గర బౌల్ ఉన్నా కూడా పర్వాలేదు. ఆ గ్లాస్లోకి కొద్దిగా వరిపిండి వేసామనుకోండి, స్టిక్ అవ్వకుండా చక్కగా మనకి ఇలా వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక చపాతీ కర్ర తీసుకొని మీకు ఎంతవరకు ఆయిల్ వేయాలనుకుంటున్నారో అంతవరకు ప్రెస్ చేసి ఇంకా చపాతీ కర్రని మళ్ళీ రౌండ్గా అంటే పైకి వచ్చేస్తుంది. ఇంకా గ్లాస్ని రివర్స్ చేసి పిండి ప్రమిదలను తీసేసుకోవడమే. వరిపిండి వేసాం కాబట్టి అంటుకోవండి. వీడియో యూజ్ అయ్యిందా మీకు? ప్లీజ్ సబ్స్క్రైబ్.